అనేది చూడాల్సి. ఓకే, రైట్. శామ్యూల్ గారు కాస్త లేట్ అయింది. రైట్. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ప్రధానంగా ఒక 4-5 అంశాలు ఉన్నాయి. సరే, మీ మంత్రులు ఎవరైతే ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మన బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఈరోజు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కానీ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది. కొన్ని అంశాలు ఏదైతే రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, అదే విమానాశ్రయాలను అభివృద్ధి చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా కొన్ని ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టడానికి ఈరోజు వెళ్ళడం జరిగింది. సో ఏంటి నిజంగానే ఆ ప్రతిపాదనలు అంటే ఇక్కడ ఇన్ని సమస్యలు పెట్టుకుని ఇప్పుడు ఈ విమాన ఆశ్రయాల గురించి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు బాబు ఘాట్ అద్భుతంగా సుందరీకరణ చేయడం కోసం కావచ్చు, ఇది కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? ఇప్పుడు ఈ విమర్శ ప్రజల నుంచి వచ్చిన విమర్శన, కేటీఆర్ నుంచి వచ్చిన విమర్శ, ఈ ప్రతిపక్షాలు అన్న తర్వాత కామన్గా మాట్లాడతాడు కదండి. కేటీఆర్ ఏంది అంటే ఏ సమస్య లేనప్పుడు మంచి అంటే లాభాలతో కూడినటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో కూడినటువంటి తెలంగాణని కేంద్రంలో ఆ రోజు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా కొట్లాడి కొన్ని ప్రతిపాదనలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదాయంతో కూడినటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వీళ్ళ 10 ఏళ్ల పాలనలో ఈ యొక్క ఆదాయంతో కూడినటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రంలో లేని సమస్యల్ని సృష్టించి ఈరోజు వీళ్ళు మళ్ళీ ఈ ప్రశ్నలు, ఈ విమర్శలు చేయడము ఆ కుసంస్కారం ఆయనకు తప్ప ఎవరికి ఉండదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మనకి ఎన్ని ఉన్నాయండి విమానాశ్రయాలు? ఒక్క విమానాశ్రయం ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంతకుమించి విమానాశ్రయాలు లేవు మనకు. అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన విమానాశ్రయం తప్ప ఇంకొక విమానాశ్రయం కట్టలేదు. 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? మీరు ఒక విమానాశ్రయం కట్టలేదు. మెట్రో కట్టినామంటే మీ మెట్రో మీ హయాంలో కట్టింది కాదు. ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చింది. మళ్ళీ విమానాశ్రయం ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్పాన్షన్ చేయడం, అంటే వివిధ జిల్లాల్లో వీటిని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ 10 ఏళ్ళు ఈ పరిపాలన చేయాలి, కానీ వీళ్ళు చెయ్యలేదు అన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు. ఇంకా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అనే పదం ఈ రాష్ట్రంలో ఉండదు అన్న విషయానికి మాత్రమే వీళ్ళు ఆ యొక్క నిర్ణయానికి వచ్చినారు. కాబట్టి ఏదో ఒకటి గాలివార్త, ఏదో ఒకటి బట్టగాల్చి మీనేసి మన ముఖం మీద వేస్తే అంటిన మసిని మనం తుడుచుకోవాలి. ఇట్లాంటి ప్రయత్నాలు, ఇట్లాంటి కుసంస్కారమైనటువంటి ఆరోపణలు ఈ డ్రామారావుకి తప్ప ఎవ్వరికి కూడా రావు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మరి 6 గ్యారెంటీలు ఏదైతే దానికి అమలు చేయడం కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నటువంటి 6 మంత్రులనే మీరు నియమించలేకపోతున్నారు, 6 గ్యారెంటీలు చేయలేకపోతున్నారు, 420 హామీలు ఎక్కడ అవుతాయి అనేది ప్రధానమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు అదాని విషయంలో కూడా మీరు గట్టిగా చేస్తూ ఉన్నారు. 100 కోట్లు ఏదైతే రిటర్న్ ఇచ్చేశారో, అదేవిధంగా 12,400 కోట్ల రూపాయల విషయం గురించి కూడా ఈరోజు కేటీఆర్ గారు ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉండి కూడా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏంటనేది కూడా ఆయన మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సార్, మా క్యాబినెట్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే వేసుకున్నాం. మేము ఇంకా పెండింగ్ లో పెట్టింది 6 మంత్రులు అయింది సార్. ఇంకా 6 నేను అదే చెప్తున్నాను. నేను పెండింగ్ లో పెట్టింది 6 మంత్రులనే. ఆ మంత్రిత్వ శాఖలు కూడా కొంత ఇంపార్టెంట్, అందులో ముఖ్యమైన శాఖలు కొంత ముఖ్యమంత్రి గారే రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే అవి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. అంతేగాని మీ నాయన ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలకు 7 నెలలకు కూడా మంత్రిత్వ శాఖలు ఇవ్వకపోగా గెలిచిన ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూసినాం. ఇక్కడ కనీసం మహిళలకు ఒక 5 సంవత్సరాలు మీరు ఒక మహిళను మంత్రిని చేయలే. ఆఖరికి శిశు సంక్షేమ శాఖ కూడా ఒక మహిళకు ఇవ్వని దుస్థితిని, అంత అహంకారమైనటువంటి పరిస్థితిని మేము చూసినాం. కేవలం ఇక్కడ మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, తర్వాత మైనింగ్ లాంటి కొన్ని ఇంపార్టెంట్ శాఖలు ఇవి. ఈ శాఖలో నేరుగా డ్రామారావు యొక్క ప్రమేయం ఉంది. ఇందులో కొంత రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే కొంత అధికారులు కానీ వ్యవస్థ కానీ కొంత సీరియస్నెస్గా వర్కౌట్ చేస్తారన్న ఒక సదుద్దేశంతో, రాష్ట్రానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారే తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదన్న అహంకారము కాదు, స్వార్థము కాదు. ఎందుకు చాలా తొందరలో అంటే ఈ మంత్ ఎండ్ కానీ
రాబోతున్న ఒక 5-6 వారం 10 రోజుల్లో మంత్రిత్వ శాఖలు కేబినెట్ విస్తరణ జరుగుతుంది. ఇంక ఇంతకన్నా ఏం కావాలి? కాబట్టి రామారావు మాట్లాడే విషయాల్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాలి. రామారావు అనే కాదు కానీ ఇప్పుడు మొన్న విద్యార్థుల సమస్య వచ్చింది. వాళ్ళు ఇది ఎవరికి గోడు వాళ్ళు వెల్లవించుకోవాలి. కనీసం ఓ విద్యాశాఖ మంత్రి లేడు, దాదాపు 1 year గడుస్తూ ఉంది. అనేక రకాల ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి అందరూ ప్రశ్నిస్తున్నారు ఈరోజు. ఇప్పుడు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు పెట్టుకున్నారంటే ప్రధానమైనటువంటి ఒక ప్రామిస్ ఇచ్చినాం మేము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని. మీ నాయనలా KG to PG ఇస్తామని చెప్పి గాలికి ఎగ్గొట్టే బాపతి కాదు కాంగ్రెస్ పార్టీ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్పినాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత నిధులు అవసరమైతే దాని నిధుల సేకరణ ఎట్లా, దానికి ముందుకు ఎట్లా వెళ్ళాలి, తర్వాత ఇప్పుడున్న స్కూల్స్ పరిస్థితి ఏంది, మీరు బార్లు తెరిచి బడులు మూసిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీది. కాబట్టి మూసిన బడులను మళ్ళీ ఎట్లా తెరిచి ఈరోజు అనేకమైనటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చినటువంటి సందర్భంలో కొత్త ఉపాధ్యాయుల్ని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఎట్లా సమాహితం చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి సంవత్సరం టైం తీసుకున్నాం కానీ కొంత ఆలస్యమైందేమో, కానీ రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. మీ నాయన చేసినటువంటి విధ్వంసాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మాకు కొంత టైం పడుతుంది, బట్ we will reconstruct it and తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్న తరాలకు చాలా పగడ్బందీ అయినటువంటి విద్యా వ్యవస్థను అందించడానికి ఈరోజు ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి ఉంచుకున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఎప్పటికీ 28 సార్లు వెళ్ళారు ఢిల్లీకి మీ మంత్రివర్గం అంతా కూడా. ఏం సాధించే తెలంగాణ రాష్ట్రానికి ఏం వచ్చింది సార్? 28 సార్లు వెళ్ళినప్పటికీ కూడా ఇందులో మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వెళ్ళి కేంద్ర మంత్రుల్ని మాత్రమే కలిసిరు, కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిండ్రు. అంతేగాని పార్టీ అంతర్గత తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఏది అవసరం అది కదా మనం తీసుకోవాల్సింది. విమానాశ్రయాలు కావచ్చు, ఇప్పుడు గాంధీ ఘాట్ ని సుందరీకరణ చేసే విషయంలో కావచ్చు, ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయడంలో తప్పేముంది? ఈరోజు నినాకమున్న మనం చూసినాం, ఎన్నో సంవత్సరాలుగా అంటే గత 10 సంవత్సరాలుగా మూసీలో వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. ఈరోజు వాటిని ఆపేయడంతో పాటు అక్రమంగా చేస్తున్న వారిపై నిఘా పెట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు ప్రక్షాళన చేస్తున్నాం. నల్గొండ జిల్లా ప్రాంత వాసులకు మంచినీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ మహానగరంలో దోమలు వ్యాధులకు కారణమవుతున్నటువంటి అంటే దాంట్లో కారణంలో ఒక భాగమైనటువంటి మూసినది ప్రక్షాళన చేస్తున్నాము. తప్పేమి మేమేమి స్వార్థానికి మా జేబులో ఏమి డబ్బులు వేసుకుంటలేం కదా. మీలాగా మలన సాగ కిందకెళ్ళి వాటర్ పోసి మళ్ళీ పైకెత్తి దాని నుంచి కిందకేసి ఆడని బూడిపుట అనేది తిప్పుతలేం కదా. మేము స్ట్రైట్గా ఎక్కడైతే ప్రక్షాళన జరగాలో ప్రక్షాళన చేస్తున్నాము. విమానాశ్రయాలు రాష్ట్రానికి అవసరం కాబట్టి విమానాశ్రయాలు కడుతున్నాము. మేము కన్స్ట్రక్షనే చేస్తున్నాం కదా. మీలాగా అయ్యప్ప సొసైటీలను సంధ్యా కన్వెన్షన్లను డిస్ట్రక్షన్ చేసినట్టు కూలగొట్టి సెటిల్మెంట్లు చేసినట్టు మేమేం చేస్తలేం కదా. అట్లా కన్స్ట్రక్షన్ చేస్తే మీకు ఎందుకు బాధ అంటే భవిష్యత్ తరాలకు 10 ఏళ్ళు మనం చూడాల్సిన పరిపాలన ఇట్లా ఉండే కానీ ఇది చేయలేదు, ఇట్లా చేయాల్సి ఉండే నా పరిపాలన అని ఈరోజు ప్రజలకు పూర్తి విషయాలు తెలుస్తున్నాయని భయపడుతున్నావా? ఎందుకు నీకు భయం? ఎందుకంత ఆతృత? ఎందుకు దోపిక పట్టు? నువ్వు 10 ఏళ్ళు పాలించినావు కదా. ఒక్క సంవత్సరం పూర్తి కాకముందే ఎందుకు ప్రభుత్వం మీద ఒంటెత్తు కాల మీద లేచి నిలబడి దాడి చేస్తున్నావు? కొంగ చెప్పడం ఎందుకు చేస్తున్నావు? మీరు 100 రోజులు టార్గెట్ పెట్టారు, వాళ్ళు అడుగుతారు కామన్గా. అడగడానికి వాళ్ళకి స్కోప్ ఉంది కదా. 100 రోజులు టార్గెట్ పెట్టినాము. 100 రోజుల టార్గెట్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో దాదాపు 4 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేసినాము. ఓకే, కొన్ని పెండింగ్ ఉన్నాయనుకుందాము. దాన్ని మేమేమి విడిచిపెట్టట్లేదు కదా. దానికోసం కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం, ముందుకెళ్తున్నాము. రైట్ మారయ్య గారు. సో విన్నారు ప్రధానంగా, ఎందుకంటే కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి వారు ఇది. ఎందుకంటే అదాని విషయంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం విషయంలో